అందుకే పెద్దలన్నారే ఆవేశమే అసలు శత్రువు అని. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నీకు ఇంతవరకు తెలీదు. నీ పక్క న్యాయం ఉన్నా దాన్ని బయటపెట్టే తీరులో నిదానం లేక నీకు నువ్వే మాట్లాడాల్సి వస్తుంది. నేను నీలాగా ఆవేశపడలేను, అవమానాలని సహించలేను. నువ్వు నా భార్యవైనంత మాత్రాన అన్ని విషయాల్లోనూ గుడ్డిగా నేను సపోర్ట్ చేయలేనే. నాకెందుకో నువ్వు ఈ విషయంలో ఆవేశపడ్డావని అనిపిస్తుంది. అల్లుడు చెప్పిన టైం దాటుంటే నువ్వు వెళ్ళి అడగటంలో అర్థం ఉండేదే. అప్పుడు కూడా వాళ్ళు అలాగే ప్రవర్తించుంటే ఖచ్చితంగా ఖండించేవాణ్ణి. అల్లుడు గురించి అతని ప్రవర్తన గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అతన్ని ఎన్ని మాట్లాడినా ఎంత అవమానపరిచినా కాలర్ పట్టుకుని బయట గెంటేసినా కామ్గా వెళ్ళిన మనిషి నిన్ను ఇవ్వాలెందుకు తిడతాడు? నిన్ను రావే పోవే అన్నాడు అంటే నువ్వు ఆ రేంజ్లోనే అతన్ని తిట్టుంటావు. అతని ఫ్రెండ్ మీద నువ్వు చేయెత్తితే చూస్తూ ఊరుకుంటాడా? నీ చాషాలు కోపం తెప్పించవా? నాన్న, ఈ విషయంలో మీ మాటలు నాకు నచ్చట్లేదు. ఏంటి మీరు అతనిదేదో న్యాయం న్యాయం అని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో చూడరా? ఎవరేంటని ఆలోచించరా? అతను ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్. వాడు అమ్మనేదో అనుంటాడు, అందుకే అమ్మ వాడిని కొట్టుంటుంది. ఊరికే ఎందుకు కొడుతుంది? రై ఆపరా. పోను పోను నువ్వు కూడా మీ అమ్మలాగే అన్నిటికీ ఆవేశపడుతున్నావు. ఆ తానులోదే ఈ ముక్క అన్నట్టుంది. ఏదోటి మాట్లాడగానే సరిపోదురా, కాస్త తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి. కాదని అతి తెలివిగా మాట్లాడితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు మేము తెలివిగా ఏం చేయాలో మీరు చెప్పండి. అలాగా, సరే అయితే విను. ఇప్పుడు మాట్లాడొచ్చారు కదా, ఇక ఆ విషయం వదిలేసేయండి. చెప్పిన టైంకి నగలివ్వకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అంతేగాని అస్తమానం అవమానం చేశారు అని తవ్వి తవ్వి దాన్నే వెలికి తీయకండి. ఆల్రెడీ ఇప్పుడున్న సమస్యలకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మళ్ళీ కొత్తగా ఇంకో సమస్య తీసుకొచ్చి పెట్టకండి. వాళ్ళు ఇచ్చిన టైం దాకా ఎవరు ఏమో మాట్లాడొద్దు. అప్పుడేం చేయాలో నాకు తెలుసు. ఈయన మాటలు రోజు రోజుకి గీతా పారాయణంలో ఉంది. టైం రాని నేనే మాట్లాడతాను. నువ్వు పాలు తీసుకుని పైకి రా. అర్చన, నువ్వు మధ్యలోనే వచ్చేసావని నాకు బాగా తెలుసమ్మా. నీకు గోపి ప్రవర్తన నచ్చలేదు కదూ? అయినా కన్న తల్లిని రావే పోవే అని మాట్లాడితే ఎవరికి మాత్రం నచ్చుతుంది చెప్పు? పైగా నీకు మీ అమ్మగారంటే ప్రాణం కూడాను. ఎంత కట్టుకున్నవాడైతే మాత్రం కన్న తల్లిని అంత అమర్యాదగా మాట్లాడుతుంటే నేనైతే అసలు సహించలేను తల్లి. నీకు మీ అమ్మ మాటే కదా ఊపిరి. నువ్వెలా తట్టుకోగలవు చెప్పమ్మా? అందుకే కదా వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలోనే వచ్చేసింది. అయినా ఈ మధ్యన గోపి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అర్చన. ఎందుకిలా మారిపోయాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బహుశా వాళ్ళ అమ్మ మాట వినడం మొదలు పెట్టాడనుకుంటాను. అందుకే వాళ్ళ అమ్మలాగానే వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడు. నోటికెంతొస్తే అంతా మాట్లాడుతున్నాడు. పెద్ద చిన్న లేకుండా చేసుకుంటున్నాడు. ఏంటర్చన ఇదంతా? ఆ కుటుంబమే అంత అనుకుంటాను. అర్చన, ఒక రకంగా నువ్వు ఆ గోపితో కాపురం చెయ్యకపోవడమే మంచిది. ఏమంటావు? నువ్వు చెప్పింది తప్పంటున్నాను వదినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసింది చెప్తున్నాను, తోచిందంటున్నాను. అమ్మ చేసింది తప్పు. అర్చన, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును, నేనే. ఇంతకు ముందు నాన్న చెప్పినట్టు ఇప్పుడే వెళ్ళి నగలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాట కోసం, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన ప్రాణాలైన ఇచ్చే మనిషి. ఆయన గురించి నాకు బాగా తెలుసు. చిన్న పెద్ద అందరికీ ఆయన మర్యాద ఇచ్చే మనిషి. ఎవరిని అనవసరంగా చెయ్యెత్తి చూపరు. అలాంటి ఆలోచనే ఆయనకి రాదు. అమ్మని ఆయన అవమానించుండరు. అమ్మే ఆవేశంతో అక్కడికి వెళ్లి అవమానాన్ని మోసుకొనొచ్చుంటుంది. అంటే గోపి చేసింది తప్పనిపించట్లేదా నీకు? నిజంగా లేదు. ఆయన ప్రాణ స్నేహితుడి మీద చేయి చేసుకుంటే ఆయన మాత్రం ఎలా ఓర్చుకోగలరు? అందుకే కోపంలో అమ్మనేదో అనుంటారు. ఓహో, అంటే నీకు మీ అమ్మ కన్నా ఆ ఆటో డ్రైవర్ ముఖ్యమైపోయాడా?
శివ అన్నయ్యని ఆటో డ్రైవర్ అంటూ తక్కువగా మాట్లాడొద్దు. ఆయన ఈ రోజు లేడంటే నేను లేను. ఆ రోజు సాగర్లో నన్ను చూడకుండా ఉండుంటే నేనీరోజు మీ ముందు నిలబడి మాట్లాడేదాన్నే కాదు. అలాంటి మనిషిని అమ్మ చేయి చేసుకుంటుంటే నేను అక్కడే ఉండుంటే నేను కల్పించుకోవాల్సి వచ్చేది. అందుకే మధ్యలో వచ్చేశాను. సరే సరే సరే, ఈ విషయంలో ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. నీ ఆలోచన నువ్వు చెప్పావు, అత్తయ్యగారిది మరో ఆలోచన, నా ఆలోచన నాకుంటుంది. ఎవరి ఫీలింగ్స్లో వాళ్ళున్నారు. సరే, మీ అన్నయ్య పాలు తీసుకురమ్మన్నారు, తీసుకెళ్తున్నాను. వస్తాను అర్చన. అయ్యో అత్తయ్య, మీరింకా ఇక్కడే ఉన్నారా? మీరు వెళ్ళిపోయారేమోననుకుని అర్చన నేను మాట్లాడేసుకున్నాం. అత్తయ్య, అర్చనన్న మాటలు మీరేం మనసులో పెట్టుకోకండి. ఏదో మనసులో దాచుకోలేక నాతో చెప్పేసింది. అన్నట్టు అత్తయ్య, మందులు వేసుకున్నారా? లేదంటే మర్చిపోకుండా వేసుకుని పడుకోండి అత్తయ్య. నేనొస్తాను. సమాధానం చెప్పలేను. ఇదేంటి బయట లైట్లు వెలుగుతున్నాయి, లోపలంతా చీకటిగా ఉంది. ఏమిటి బావగారు, ఏమైంది? లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నారు. బంధువులంతా కళ్యాణ మండపానికి వచ్చేశారు. ఇంకా మీరు అమ్మాయి రావాలి. అక్కడ అడిగే వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నామండి. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, కళ్యాణ మండపానికి రాలేదు. ఏమైంది బావగారు? అరే,
అసలు మాట్లాడరేమిటి? అడిగిన వాడిని అడిగినట్టే ఉన్నాను. మీరేమిటి ఉలకరు పలకరు? ఏమ్మా, నువ్వేనా మాట్లాడు? అదేమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మాయి కనపట్లేదు అన్నయ్య గారు. ఏమిటి, పెళ్లి కూతురు కనపట్లేదా? ఏమిటమ్మా నువ్వనేది? అందుకు మీరిద్దరు నన్ను క్షమించండి. నాకే పెళ్లి ఇష్టం లేదు. జీవితంలో ఒకరిని తలుచుకుంటూ మరొకరితో నవ్వుతూ సంసారం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ నుంచి దూరంగా మీకు తెలియకుండా చనిపోవాలనుకుంటున్నాను. ఇది జరిగి 3 రోజులే ఉంటుంది. ఇలా జరిగిందని మాతో ఒక్క మాట అని చెప్పారా? విషయం దాచిపెట్టి నాటకం ఆడారన్నమాట. అది కాదు బావగారు, అమ్మాయిని ఎలాగైనా తీసుకొచ్చి ఈ పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను. నోర్మోయ్, లేచిపోయి నీ కూతురిని తీసుకొచ్చి మావాడి కట్టిపెట్టి వీడి బ్రతుకు నాశనం చేద్దాం అనుకుంటున్నావా? కూతుర్ని పెంచడం చేతగాని వాడివి నువ్వు, ఒక తండ్రివి. పైగా వెతికి తెద్దాం అనుకుంటున్నావా? ఆ మాట నాకు సిగ్గనిపించట్లేదు. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? అది కాదు బావగారు. చూడు, ఇక మీద నన్ను అలా పిలవకు. ఇలా జరిగిందని తెలియక అందరికి శుభ్ర కల్పించి అందరినీ మండపానికి పిలిచాను. కచేరీ అని, విందని అందరూ సంతోషంగా ఉన్నాం. నన్ను ఒక వెర్రివెంగళ పని చేశావు. నేనేమైనా నీకు పిచ్చివాళ్ళ కనిపించానా? నిన్న మా బంధువుని తీసుకొచ్చి పిల్లని చూద్దామని వస్తే యాదగుర కొట్ట వెళ్ళిందని గట్టిగా నమ్మించి మాకు తెలియకుండా మా చేత గట్టి తినిపిస్తావా? ఇవాళ ఉదయం అమ్మాయిని గుడికి తీసుకురమ్మంటే సాంప్రదాయం, చట్టబండలు, పెద్దలు ఒప్పుకోవటం లేదని బొంకుతావా? మధ్యాహ్నం మండపానికి ఇంకా రాలేదేమని అడిగితే ఇదిగో వచ్చేస్తావు చిటికేసి మా కొంట్లో పొడుస్తావా? ఎన్ని రోజులు అబద్ధం చెప్పగలవు? మేం మండపానికి బయలుదేరే ముందు ఫోన్ చేశాం. అప్పుడేనే ఇలా జరిగిందని ఒక్క మాట మాతో చెప్పుంటే బాగుండేది కదా. మండపానికి రాకుండా మా ఏర్పాట్లు మేము చేసుకుని ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఊరందరి ముందు మొత్తం నా పరుగు తీసావు. ఇప్పుడు నా మొహం ఎలా చూపించను? మీ అమ్మాయి మనసులో ఆ వాసు ఉన్నాడేమోనని ఆ రోజు డ్రామా ఆడించాను. కానీ ఆ వాసు చాలా తెలివైనవాడు, చాలా కామ్గా ఉన్నాడు. కానీ మీ అమ్మాయి మనసు ఇంత వీక్ అని అనుకోలేదు. ఆ రోజు అన్నీ మర్చిపోయాను. వాసు మారానని చాలా చెప్పింది. అవన్నీ డ్రామా అన్నమాట. నువ్వే కాదు, మీరు మీ అందరూ కలిసి మొత్తం నాశనం చేశారు. ఛా! ఇది చాలదన్నట్టు లేచిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి విషయం దాచిపెట్టి పేట్ల మీద కూర్చోబెట్టాలని ప్లాన్ వేశాడు పాపం. వీడి అదృష్టం బాగుండి ఆ అమ్మాయి దొరకలేదు. అలా చెయ్యాలనుకోవడం న్యాయమేనా? అమ్మాయి వెళ్ళిపోయిందని నువ్వు ఉరి వేసుకున్నా
పరువు గలవాడని జాలిపడి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళం. అసలు నువ్వు పరుగల మనిషివేనా? మంచి సాంప్రదాయం మర్యాద గల కుటుంబం అయితే ఈ పాటికి అలాంటి పని చేసినందుకు చచ్చుండేవాడు.